గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఒక్కొక్కసారి మరణం ఎవరిని ఎలా కబలిస్తుందో కూడా తెలియదేమో అనిపిస్తుంది కొన్ని విషాద సంఘటనలు చూసిన తర్వాత. మన పెద్దలు ఒకప్పుడు చెప్తుండేవారు, ఏమో తాడే పామే కరుస్తుందేమో ఎవరికి తెలుసు, అక్కడ మరణం రాసిపెట్టుంటే అక్కడున్న తాడు కూడా పాముగా మారి ప్రాణాల్ని హరింపజేస్తుందని చాలాసార్లు విన్నాం కదా మాట. నిజంగా అలాగే అనిపిస్తుందండి. బెలూన్స్ చూస్తే ఎవరికైనా సరే ఫస్ట్ గుర్తొచ్చేదేంటి? చిన్న పిల్లలు బెలూన్స్ తోటి ఎంత బాగా ఆడతారు కదా. ఆ బెలూన్ ఒకటి కొనిస్తే చాలు, ఆ బెలూన్ గాల్లో ఎగురుతుంటే వారి యొక్క ఆనందానికి అవధులుండవు. ఏదైనా చిన్న పిల్లలకి సంబంధించి సెలబ్రేషన్స్ అంటే బెలూన్స్ కంపల్సరిగా ఉండాల్సిందే. అలాంటి బెలూనే ఒక బాలిక మృతికి కారణమైందంటే నిజంగా షాకింగ్ గానే ఉంది కదా. సో రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో జరిగినటువంటి ఒక బాలిక మృతి విషాదాంతంగా మిగిలింది. సో 4 ఏళ్ల ప్రాయం ఉన్నటువంటి ఆ బాలిక బెలూన్ కారణంగా, అంటే బెలూన్ ఊదుతున్నప్పుడు నోట్లోకి వెళ్ళిపోయి గొంతులో ఉండిపోవడం కారణంగా ఊపిరాడక ప్రాణం పోయింది. ఇదంతా వినడానికి కొత్తగా ఉన్నప్పటికి కూడా జరిగిన విషాదాంతం మాత్రం తీరని లోటనే చెప్పుకోవాలి. సో మంజుల వెంకటరమణ దంపతులకు 4 ఆడపిల్లలు. గుంటూరు జిల్లాకు సంబంధించిన వారు వీళ్ళంతా కూడాను. 4 ఆడపిల్లలు, 2 ఆడపిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. మూడో బిడ్డ అంగన్వాడీలో ఉంది. అదేవిధంగా మరో చిన్న బిడ్డ ఇంటి దగ్గర ఉంది. 2 బిడ్డలు కలిసి అంగన్వాడీ నుండి వచ్చిన అక్క, ఈ చిన్నపిల్ల కలిసి షాప్కి బెలూన్ కొనుక్కోవడానికి వెళ్ళారు. ఎందుకంటే ముందు రోజు అక్కడ ఒక జరిగిన అకేషన్లో బెలూన్ చూసినటువంటి పిల్లలు మనం కూడా షాప్కి వెళ్ళి బెలూన్ కొనుక్కుందాం కదా అని ముద్దు ముద్దు మాటలతో ఆ పేరెంట్స్ని డబ్బులు అడిగితే వాళ్ళు ఇచ్చిన రూపాయో 2 రూపాయలు పట్టుకొని ఆ బెలూన్ కొనుక్కోవడానికి వెళ్ళారు. సో 2 పేరెంట్స్ కూడా కూలీ నాలి చేసుకొని బ్రతుకుతూ 4 ఆడపిల్లలను కూడా పోషించి ఒక మంచి చదువులు చదివించాలని ఒక ప్లానింగ్తో వెళ్తున్నారు. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు మహాలక్ష్మిలాగా వారి ఇంట్లో తిరుగుతుంటే వారి ఆనందానికి కూడా అవదలేవు. 4 ఆడపిల్లలు అయినప్పటికీ కూడా ఎవ్వరు ఎప్పుడు అధైర్యపడలేదనే విషయం కూడా తెలుస్తా ఉంది వారి దుఃఖంలో. సో ఈ పిల్ల, చిన్న పిల్ల ఎవరైతే ఉన్నారో ఆ మూడో పిల్ల, 4గో పిల్ల ఇద్దరు కూడా షాప్కి వెళ్ళి బెలూన్ కొనుక్కు తీసుకొచ్చారు. సో ఈ 4గో పిల్ల ఎవరైతే ఉన్నారో బెలూన్ని ఊదుతుంటే తన అక్క, చెల్లి ఇలా కాదు ఇలా ఊదాలని తన దగ్గర ఉన్న బెలూన్ని ఊదుతూ చూపించింది. చిన్న పిల్ల కదా, ఆ బెలూన్ని ఊదడం రాక నోట్లోకి వెళ్ళిపోవడం అంటే ఒక ఆశ్చర్యకరంగా ఉంది. నోట్లోకి ఎలా వెళ్ళిందని కూడా నిజంగా ఆ నిమిషం ఆ వార్త జరగకుండా ఉండుంటే బాగున్ను అనేసి అని అనిపించింది నాకు చెప్తున్నప్పుడు కూడా. ఎప్పుడైతే గొంతులోకి ఇరుక్కుపోయిందో ఒక్కసారిగా బ్లాక్ అవ్వడం వల్ల ఊపిరి సలపలేనంతగా అయోమయ పరిస్థితిలో ఉక్కిరిబిక్కిరైపోతుంది పిల్ల. సో వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తల్లిదండ్రులు గమనించి తీసుకువెళ్ళారు. అప్పుడు దాకా బాగానే ఉన్న పిల్ల ఏమైంది, ఏం కరిచిందో ఏంటో, అంటే బెలూన్ ప్రాణం తీసింది అనేసని మాత్రం వారు ఎవ్వరూ కూడా అనుకోని పరిస్థితి అక్కడ ఉంది. సో వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళిన తర్వాత అప్పటికే ఉక్కిరిబిక్కిరి అయిపోయి శ్వాస అందక ఆ బిడ్డ యొక్క ప్రాణాలు పోయాయి. వెంటనే వైద్యులు కూడా పరీక్షించిన తర్వాత బెలూన్ లోపలికి వెళ్ళిపోయింది, గాలి లోపలికి వెళ్ళే అవకాశం లేక బిడ్డ మరణించిందమ్మా అంటూ ఆ బాలిక యొక్క మృతదేహాన్ని ఆ తల్లిదండ్రులకి అప్పచెప్పారు. సో ఆ చిన్ని తల్లి మృతదేహాన్ని చూసి, అంటే రోజు పిల్లలు ఆడుతుంటారు బెలూన్స్ తోటి, ఒక ఆట వస్తువు కారణంగా నా కూతురు ప్రాణాలు పోయాయా, ఎక్కడ కని విని ఎరుగని సంఘటన వింత నా ఇంట్లో జరిగిందా. సో ఒక చిన్న దెబ్బ ఏదో తగిలితే దానికి చికిత్స చేయించుకొని నా కూతురి ప్రాణాలను కాపాడుకుంటూ ఉండేదాన్ని. సరదాగా ఆడుకోవడానికి బెలూన్ కొనుక్కుంటానమ్మా అంటే ఆ డబ్బులు ఇవ్వడం కూడా నాకు శాపం అయిపోయిందా అనేసని ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా నెత్తినోరు బాదుకొని ఆ దేవుడికి మొరపెట్టుకొని ఏడుస్తున్న పరిస్థితి చూస్తూ ఉంటే అక్కడ స్థానికులు అందరూ కూడా కన్నీటి పర్యంతమయ్యారు. సో ఏదైతేనే మనం ఇందాక నుండి చెప్పుకున్నట్టు ఈ మధ్య చాలా విషయాల్లో చూస్తున్నాం, అరే ఇంత చిన్నది కూడా ప్రాణం తీస్తుందా, అసలు ఏది పట్టుకున్నా భయం వేస్తుంది. గతంలో చిన్నపిల్లలు సరదాగా ఆడడానికి ఎన్ని వస్తువులతో ఆడినా సరే ప్రాణ భయం అనేది ఉండేది కాదు. కానీ ఇప్పుడు మరి ఏమైందో, రోజులు మారాయో తెలియదు, ప్రతి వస్తువు కూడా ఇంకా ఆ కోణంలోనే మనం చూడాలా అన్నట్టు అనిపిస్తుంది పిల్లలు ఆడే విషయంలో. పేరెంట్స్ కంపల్సరిగా పిల్లలు ఆడుతునేటప్పుడు వారు పట్టుకున్న ప్రతి వస్తువుని, వారి చేతిలో ఏముంది, వారి నోట్లో ఏముంది కంపల్సరిగా చెక్ చేసుకోవాల్సిన
చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీదే ఉందని రీసెంట్ గా జరుగుతున్న సంఘటనలు అయితే మాత్రం తెలియజేస్తున్నాయి. చిన్న పిల్లలే కదా, ఒక నిమిషం మన పని అవుతుంది, వాళ్ళకు ఒక ఆట వస్తువు ఇస్తే సరిపోతుంది అని వారు ఏడ్చారానో, లేదంటే మన పని అవ్వాలనో వారి చేతికి ఒక వస్తువుని ఇచ్చేసామా, కానీ అది తర్వాత జరగరాని ఘోరం జరిగితే దానికి బాధపడాల్సింది మాత్రం ఆ పేరెంట్స్, కుటుంబ సభ్యులే అని మాత్రం తెలుస్తుంది. సో ఏదైతేనేం ఆ ఇంట విషాదాంతమంతా కూడా ఒక తీరని దుఃఖాన్ని మిగిల్చిందనే చెప్పుకోవచ్చు. ముద్దు ముద్దు మాటలతో తిరిగేటువంటి ఆ బాలిక ఆ బెలూన్ కారణంగా మృతి చెందడం ఆ ఇంట ఇంకా విషాదాంతమంతా కూడా చెప్పుకోలేని లోటుని మిగిల్చిందనే చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైనా సరే అంటే బెలూన్స్ లో కూడా ఇంత ప్రమాదం ఉందా? సో ఆటలాడే బెలూన్స్ కారణంగా బాలికను మృతి చెందడం ఆశ్చర్యకరం అయినప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ బెలూన్ మనకి తెలియజేస్తుంది అన్నట్టు పరిస్థితి కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, ఐ డ్రీమ్ మీడియా.